బైబిల్ స్టడీ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని మనం ఈ యొక్క పాఠాన్ని వెళ్ళే ముందుగా మనం ప్రార్థన చేసుకొని మనం వాక్య పరిచయలోకి వెళ్దాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ఇదిగో తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మా ప్రభువైన క్రీస్తుని ఘనపరుచున్నామని నమ్ముచున్నాం తండ్రి. తిరిగి సమయమందు బిడ్డలకు గ్రంథం యొక్క వివరణ, గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను నేర్పించడానికి బిడ్డలకు ప్రయత్నిస్తుండగా సహాయం చేయండి. ఇదిగో తండ్రి, గ్రంథంలో ఆదికాండము 6వ అధ్యాయంలో ఉన్నటువంటి సమాచారాన్ని బిడ్డలకు నేర్పిస్తుండగా తగిన జ్ఞాన వివేకమును నాకు అనుగ్రహించమని ప్రాధాన్యపడుచున్నాం. ఇచ్చినటువంటి బిడ్డలకు తగిన జ్ఞానము, ఆసక్తిని అనుగ్రహించమని, ఈ యొక్క వాక్య పరిచయం అంతటిలో మీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గ్రంథము మనం గత కాలం నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. గ్రంథం అనేది ఒక మతానికి సంబంధించినటువంటి గ్రంథం కాదు, ఇది ఒక చక్కని మార్గము. ఇది దేవుని గ్రంథము కనుక ప్రతి మనిషి కూడా ఈ గ్రంథము అవసరమై ఉంది. ఇది ఒక మతానికో ఒక కులానికి సంబంధించినటువంటి గ్రంథం అయితే, ఇది ఒక కులస్తులో లేకపోతే ఒక మతమో లేక ఒక వర్గం వాళ్ళో దీన్ని చదివితే సరిపోతుంది. కానీ ఈ గ్రంథం అనేది, ఈ బైబిల్ అనేది, ఇది మతానికి సంబంధించింది, కులానికి సంబంధించింది కాదు, దేవునికి సంబంధించింది కనుక లోకమంతా నమ్ముతున్నట్టుగా ఆ ఒక్క దేవుడు రాయించినటువంటి గ్రంథము. కాబట్టి ఈ గ్రంథాన్ని మనం నేర్చుకోవడానికి ఇది కుల మత భేదం అనేటువంటి, వర్గ భేదం అనేటువంటి విధానము లేదు. ప్రతి ఒక్కరికి గ్రంథం నేర్చుకున్నటువంటి బాధ్యత ఉంది. గ్రంథాన్ని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి మనిషికి ఉంది. ఎందుకు గ్రంథాన్ని మనం నేర్చుకోవాలి, గ్రంథంలో ఉన్నటువంటి విశేషాలని మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే, గ్రంథాన్ని నేర్చుకోవడం ద్వారా, బైబిల్లో ఉన్నటువంటి విషయాలను మనం నేర్చుకోవడం ద్వారా అది ఈ లోకం కన్నా, ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనం ఉండబోయేటువంటి లోకంలో మనకు ఉపయోగపడడానికి ఈ గ్రంథం అవసరమై ఉంది. ఎందుకంటే ఈ లోకంలో మనం బ్రతకడానికి ఈ గ్రంథాన్ని చదవాల్సిన అవసరం లేదు. లోకంలో ఏదో ఒక విధంగా మనం బ్రతికిపోతాం. కానీ ఈ గ్రంథాన్ని చదవటం వలన మనకి మేలు ఏంటి అని అంటే, ఈ లోకాన్ని మనం విడిచిన తర్వాత, చూడండి, లోకాన్ని విడిచిన తర్వాత మనం వెళ్ళాల్సినటువంటి ప్రదేశాలు 2 ప్రదేశాలు ఉన్నాయి. ఈ శరీరంలో నుంచి ఆత్మగా మనం బయటికి వచ్చిన తర్వాత ఇదిగో వెళ్ళాల్సినటువంటి ప్రదేశాలు 2 ఉంటాయి. 1 ఉండదు, 2 ఉంటాయి. ఆ రెండిట్లో మనకి మేలుకరమైనది ఏంటో గ్రంథం మనకి నేర్పిస్తుంది. ఎందుకంటే 2 మార్గాలు ఉన్నప్పుడు, 2 ప్రదేశాలు ఉన్నప్పుడు ఏది మంచిది ఏది చెడుది అనేది మనకు అర్థం కాదు. ఈ లోకంలో ఏ మనిషి కూడా దాన్ని చెప్పలేడు. ఎందుకంటే ఇది చనిపోయిన తర్వాత తెలిసేటువంటి విషయం. కాబట్టి చనిపోయి వెళ్ళిపోయినటువంటి వారు బతుకున్నటువంటి మనకు చెప్పలేరు, అయ్యా నేను చనిపోయాను కాబట్టి అక్కడ నరకం ఉంది, అగ్ని ఉంది, అందులో పాపం చేసిన వారు పడిపోతున్నారట, అలాగే దైవలోకం ఉంది, అక్కడ మంచి చేసిన వారు ఆ లోకానికి వెళ్తారట అనేటువంటి విషయాన్ని చనిపోయి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మరలా బతుకున్న వాళ్ళకి చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి చనిపోయిన వాడు మాత్రమే అక్కడ మంచి చేసుంటే దైవలోకానికి, చెడు చేసుంటే నరకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి తన యొక్క మహాప్రేమను బట్టి వారు మార్గం ఎరుగక చనిపోతున్నారు. చనిపోతున్నటువంటి మీరు నా దగ్గరికి రాకుండా తిన్నగా నరకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇదిగో నేను కన్నటువంటి నా బిడ్డలు నరకానికి వెళ్ళిపోకూడదు, వాళ్ళు నా దగ్గరికే రావాలి. అందుకు 90వ కీర్తన మనకి దేవుడు తెలియజేస్తూ నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిస్తున్నాడు అనేటువంటి మాటని మనం 3వ వచనంలో చూడొచ్చు. అంటే ఇప్పుడు నరులారా తిరిగి రండి అని ఎవరు పిలుస్తున్నారు? దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు అంటే దేవుడు మనల్ని భూమి మీదకి పంపించాడు కాబట్టి
మరలా ఈ భూమిని మనం విడిచిన తర్వాత ఆ దేవుని దగ్గరికి మనం చేరుకోవాలి. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే మనిషి చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళటం లేదు, ఆయన దగ్గరికి వెళ్ళిపోవటం లేదు. కారణం ఏంటి అని అంటే, ఇదిగో వీరి యొక్క పాపముల చేత అపరాధముల చేత వీరు చచ్చిపోతుంటే, చచ్చిపోయినటువంటి వీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే తిన్నగా నరకానికి వెళ్ళిపోతున్నారు. పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైనటువంటి దేవుడు తన లోకానికి మనం వెళ్ళాలంటే భూమి మీద మనకు అంటుకున్నటువంటి పాపముతో మనం ఎక్కడికి వెళ్ళలేము, పరిశుద్ధ లోకమైనటువంటి దేవుని సన్నిధికి మనం చేరలేము. కనుక దేవుడు ఒక గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఆ ప్రణాళిక భాగమే మన చేతుల్లో ఉన్నటువంటి ఈ గ్రంథం. కాబట్టి ఈ గ్రంథము మన చేతుల్లో 66 పుస్తకాలుగా ఉంది. ఈ 66 పుస్తకాలుగా ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని మనం బాధ్యతగా నేర్చుకోవాలి. దేవుడు నా కొరకు ఈ గ్రంథంలో ఏమి రాయించాడో అనేది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక డాక్టర్ అవ్వాలంటే 1వ తరగతి నుంచి ఎంబీబీఎస్ వరకు చదవాలా. ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు కూడా అతను నేను ఒక డాక్టర్, నేను ఒక సర్జన్ అవ్వాలి అని అంటే నేను ఎంబీబీఎస్ని కంప్లీట్ చేయాలా అనుకుంటాడు. మరి ఎంబీబీఎస్ కోర్సు చేసేటప్పుడు నేను డాక్టర్ని అవ్వాలి కాబట్టి ఎంబీబీఎస్లో ఆ కోర్సులో ఏదైతే ఉందో దాన్ని నేను సంపూర్ణంగా నేర్చుకున్న వాడిని అయి ఉండాలా, దాన్ని బాగా ఎదిగిన వాడిని అయి ఉండాలా. అలా అయితేనే కానీ ఆ మనిషి ఏమవుతాడు, తర్వాత ఒక సర్జన్ అవుతాడు, ఒక డాక్టర్ అవుతాడు. అలాగే ఈ లోకాన్ని విడిచి మనం వెళ్ళిపోతున్నప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే ఇదిగో మనకి ఆధారంగా మన చేతుల్లో ఉన్నటువంటి ఈ 66 పుస్తకాలతో కూడినటువంటి ఈ గ్రంథం మాత్రమే మనకి ఆధారమైంది. అయ్యా, నేను చచ్చిపోయిన తర్వాత నరకానికి పోకుండా పరలోకానికి పోవాలంటే నేను ఏం చేయాలో అనేటువంటి విషయాన్ని లోకంలో ఎవరిని అడిగినా సరైన సమాధానం చెప్పలేరు, ఎందుకంటే లోకానికి దేవుని గురించినటువంటి సంగతులు తెలియవు. తెలియవు కనుకనే దేవుడు ఏం చేశాడంటే ఈ గ్రంథాన్ని తానే చేశాడు. ఎలా చేశాడంటే మనం పుట్టక ముందే పరలోకంలోనే ఈ గ్రంథాన్ని ఏర్పాటు చేశాడు. ఎప్పుడు చేశాడట? మనము పుట్టక ముందే, మనల్ని పుట్టించక ముందే మన యొక్క మేలు కొరకు ఈ గ్రంథాన్ని పరలోకంలోనే ఆయన ఏర్పాటు చేశాడట. ఏర్పాటు చేసి మన మహిమ నిమిత్తము ఈ యొక్క గ్రంథాన్ని భూమి మీదకి పంపించడానికి పరలోకంలోనే దీన్ని దేవుడు సిద్ధపాటు చేశాడు. ఇది భూమి మీద మానవులు రాయించినటువంటిది గ్రంథం కాదు. ఇది సాక్షాత్తు పరమాత్ముడైనటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు రాయించినటువంటి గ్రంథం. జాగ్రత్తగా వినడానికి మీరు ప్రయత్నం చేయండి. ఒక 15-20 నిమిషాలు మాత్రమే నేను మీకు యొక్క విషయాలు తెలియజేస్తాను. ఎందుకంటే మనం ఆలస్యంగా ప్రారంభించుకున్నాం కాబట్టి 15-20 నిమిషాలు మాత్రమే మీకు తెలియజేస్తాను. కాబట్టి జాగ్రత్తగా మీరు దీన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మనము ఇప్పుడు ఎక్కడున్నామంటే ఆదికాండం 6వ అధ్యాయంలో మనం ఉన్నాం. ఆదికాండము 6వ అధ్యాయంలో మనం ఉన్నాం. ఇక్కడ 6వ అధ్యాయంలో 5-6 వచనాల్లో మనం ఇక్కడ ఉన్నాం. 5-6 వచనాల్లో మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు 5వ వచనంలో దేవుడు మనకు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. 5-6 వచనాల్లో ఉన్నటువంటి సమాచారం. ఎందుకు దేవుడు నరుల చెడుతనము భూమి మీద గొప్పది అని చూశాడు? ఎందుకు చూశాడంటే దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. అయితే ఆ క్రమం తప్పి మనుషులు ప్రవర్తిస్తున్నారు. 6వ అధ్యాయం 1వ వచనాల్లో మనం చూడగలిగితే అక్కడ ఏముందనంటే, ఏం క్రమం తప్పారు దేవుని ప్రజలు, ఏం క్రమం తప్పారో 6వ అధ్యాయం 1వ వచనాల్లో, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరూ తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేవి. ఏం చేస్తున్నారంట వాళ్ళు?
దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నది. ఇక్కడ రెండు విభాలైనటువంటి ప్రజల్ని అక్కడ దేవుడు చూపిస్తున్నాడు. మొదటి వచనాల్లో దేవుని కుమారులు అలాగే నరుల కుమార్తెలు అంటున్నాడు. దేవుని కుమారులు నరుల కుమార్తెలు అని అంటే రెండు మార్గాలు, రెండు క్రమాలు అక్కడ కనిపిస్తున్నాయి. దేవుని క్రమం ఒకటి ఉంది, దేవుని క్రమం కానిది ఒకటి అక్కడ మనకి కనిపిస్తుంది. దేవుని క్రమం అంటే దేవుని కుమారులు, ఇప్పుడు దేవుని క్రమం కానిది అంటే నరుల కుమార్తెలు. ఇది మనకి మీకు నేను 5-4 అధ్యాయాల్లో నేను మీకు చెప్పడం జరిగింది. 4, 3, 4, 5 అధ్యాయాల్లో మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ దేవుని కుమారులు అంటే ఇక్కడ ఎవరి సంతానము? ఆదాము అవ్వలకు పుట్టినటువంటి కయ్యూను హేబేల్లో కయ్యూను హేబేలుని చంపేశాడు. ఇక కయ్యూను ఉన్నాడు ఒక ఆయన. అయితే హేబేలు కుమారుగా దేవుడు మళ్ళా ఆదాము అవ్వలకి ఎవరినిచ్చాడు? షేతు అనేటువంటి ఒక కుమారుడిని ఇచ్చాడు. ఇక్కడ షేతు అనేటువంటి కుమారుడు లైన్ ఎలా ఉందంటే దేవుని కుమారుల యొక్క లైన్ అన్నమాట ఇది. ఎందుకు అనంటే ఇదిగో షేతు దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థవంతుడై ఆదాము అవ్వలతో పాటు దేవుణ్ణి ఆరాధించేటువంటి క్రమంలో దేవుని కుమారుడుగా దేవుడు చెప్పినట్టుగా దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే షేతు. షేతులో నుంచి వచ్చినటువంటి వంశావళిని కూడా మనం చూస్తూ వచ్చాం. నోవాహు వరకు కూడా చూస్తూ వచ్చాం. వీళ్ళందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, వీళ్ళు యెహోవాకు ప్రార్థన చేస్తున్నటువంటి వారు. కాబట్టి ఈ సంతానం అనేది షేతు నుంచి వచ్చింది. ఈ షేతు కూడా ఆదాము కుమారుడే. అయితే ఇక్కడ దేవుని కుమారులు అన్నప్పుడు వీళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళంటే షేతుకి సంబంధించినటువంటి వంశం. ఎందుకు దేవుని కుమారులు అని అంటున్నాడంటే ఎవరైతే నా మాట వింటారో, ఎవరైతే నేను చెప్పినట్టుగా చేస్తుంటారో, ఎవరైతే నాకు భయపడి బ్రతుకుతుంటారో వారు నాకు పిల్లలు, నేను వారికి దేవుడినై ఉందును అనేటువంటి మాట మనం గ్రంథంలో ముందు చూడగలం. అంటే ఎవరైతే నా మాట వింటారో, ఎవరైతే నా మాటను గైకొంటారో వారు నాకు పిల్లలై ఉందురు, నేను వారికి తండ్రినై ఉందును అని అంటున్నాడు. ఇప్పుడు షేతు వంశం ఎలా ఉంది? షేతు వంశం ఎలా ఉందంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వంశంగా ఉంది. ఓకేనా? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వంశముగా షేతు ఉన్నప్పుడు వీరిని దేవుడు ఏమంటున్నాడంటే దేవుని కుమారులు అని అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు నరుల కుమార్తెలు అంటే ఈ నరులు ఎవరు? ఈ నరులుగా ఏం చేస్తున్నాడు? నరులుగా ఎవరిని విభాగించాడంటే ఆదాము అవ్వలకి మొట్టమొదటి కుమారుడిగా పుట్టాడు కదా కయ్యూను. ఈ కయ్యూన్ని ఏం చేస్తున్నాడంటే నరుల కుమార్తెలుగా, అంటే నరునిగా ఆయన్ని విభాగించాడు అనమాట. ఇక్కడ ఇప్పుడు నరహంతకుడైనటువంటి కయ్యూను వంశము కూడా భూమి మీద విస్తరిస్తుంది. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి షేతు యొక్క వంశము కూడా భూమి మీద విస్తరిస్తూ వస్తుంది. ఇక్కడ ఈ రెండు ఏం చేస్తున్నారంటే వీళ్ళిద్దరి యొక్క జనరేషన్ భూమి మీద కొనసాగుతుంది, ప్రయాణం చేస్తున్నారు. కొంతకాలం అయిన తర్వాత వీరి సంతానం భూమి మీద చక్కగా విస్తరించింది. కొంచెం ఎక్కువ మంది ప్రజలు అయిపోయారు, విస్తరిస్తున్నారు. ఈ తరుణంలో ఏం జరుగుతుందంటే కయ్యూను సంతానంలో పుట్టినటువంటి ఆడవాళ్ళని షేతు సంతానంలో పుట్టినటువంటి మగవాళ్ళు ఏం చేశారంటే పురుషులు ఆ స్త్రీలను ఈ పురుషులు వివాహం చేసుకోవడానికి కుదుర్చుకున్నారు. అందుకే అక్కడ మొదటి వచనంలో అంటాడు, నరులు భూమి మీద విస్తరించనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేది. ఇక్కడ ఎంత ఫాల్ట్ మనకు కనిపిస్తుందంటే ఏంటి ఆ ఫాల్ట్ చెప్పమంటారా? ఆ ఫాల్ట్ ఏంటో చెప్పమంటారా? చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకోవడం.
మన మనస్సుకు నచ్చిన వివాహం చేసుకోవడం అనేది తప్పు అంటున్నాడు ఇక్కడ. అర్థమవుతుందా? మనకు మనస్సుకు నచ్చిన వివాహం చేసుకోవడం తప్పు. ఎందుకంటే మనకు నచ్చేది అవతల అది మంచిదా చెడ్డదా, మంచోడా చెడ్డోడా అనేది మనకేం తెలియదట. తెలియదు. మనకి ఎవరైనా మంచిగానే కనిపిస్తారు, అంతే కదా. మనకి ఎవరైనా మంచిగానే కనిపిస్తారు. కొంచెం ఎర్రగా బుర్రగా ఉంటే మనకు బాగానే కనిపిస్తారు, మనిషికి బాగానే కనిపిస్తాడు. కానీ వాడు పైకి మంచిగా ఉన్నా, ఆమె పైకి ఎర్రంగా బుర్రంగా ఉన్నా, లోపల మాత్రం ఆమె మనసు ఎలా ఉండబోద్ది, ఆమె క్రమం ఎలా ఉండబోద్ది, ఆమె భక్తి విధానం ఎలా ఉండబోద్ది. ఇక్కడ వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే 2 మిస్టేక్లు చేశారు. ఏంటి ఆ మిస్టేక్ అంటే, ఒకటి తమకు మనసుకు నచ్చింది, రెండోది అన్ని స్త్రీలు అంటే కయ్యూను సంతానంలో పుట్టినటువంటి స్త్రీలను వీళ్ళు వివాహం చేసుకున్నారు. కయ్యూను సంతానం భక్తిహీనులైతే షేతు సంతానం ఎవరట? భక్తిపరులు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి సంతానము షేతు సంతానం. అయితే కయ్యూను సంతానం ఎవరట? భక్తిహీనులు. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు. కయ్యూను తనకు పుట్టినటువంటి సంతానం అంతా ఎలా ఉన్నారంటే, ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని ముగ్గురు భార్యలను వివాహం చేసుకొని వాళ్ళు నరహంతకులుగా, ఒక కయ్యూనే కాదు, కయ్యూను తర్వాత పుట్టినటువంటి వారు కూడా ఏం చేస్తున్నారట? నరహంతకులుగానే ఉన్నాడు. మా ముత్తాత కయ్యూను ఒక ఆయన్ని చంపితేనే ఒక ఆయన్ని చంపాడు, కాబట్టి నేనైతే ఎంతమందినైనా చంపుతాను అంటున్నాడు. కయ్యూను తర్వాత పుట్టిన మునిమనవడో మొత్తానికి. అర్థమవుతుందా? అంటే చూడండి, కయ్యూను సంతానం టోటల్గా భూమి మీద ఎలా ఉందంటే దేవునికి వ్యతిరేకంగా భక్తిహీనులుగా, లోకస్తులుగా జీవిస్తున్నారు. ఇప్పుడు షేతు సంతానము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా జీవిస్తున్నారు. ఇది కొంతకాలం అయిన తర్వాత ఏం జరిగిందంటే, వీరి జనాంగం బాగా విస్తరించిపోయిన తర్వాత ఒక ప్రదేశంలో వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇదిగో షేతు సంతానంలో పుట్టినటువంటి పురుషులు కయ్యూను సంతానంలో ఉన్నటువంటి స్త్రీలను వీళ్ళు వివాహం చేసుకోవాలని వివాహం ఏర్పాటు చేసుకున్నారు. మరి అది దేవుని దృష్టికి అనుకూలంగా ఉందా? లేదు. ఆ క్రమాన్ని బట్టి, క్రమం కాదు అది, ఆ అక్రమాన్ని బట్టి కింద 5వ వచనంలో ఈ మాట దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. చెడుతనము గొప్పదంట, మంచితనం కాదట. ఏది గొప్పది ఉందంట భూమి మీద? చెడుతనం గొప్పది, మంచితనం గొప్పది అనట్ల దేవుడు ఇక్కడ. మంచితనం గొప్పది అనట్ల. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. ఊహల్లో ఉన్నటువంటి తలంపు అంతా కేవలం చెడ్డదంట, చెడ్డగా ప్రవర్తిస్తున్నారంట. ఎందుకంటే మీరు దేవుని కుమారులుగా బ్రతుకుతున్నప్పుడు దేవుని కుమారులుగానే బ్రతకాల, అలాగే మీరు జీవించాల. నేను దేవుని కుమారుణ్ణి అని ఏ క్షణాన కూడా మనం ఏం చేయకూడదట? మర్చిపోకూడదట. నేను దేవునికి సంబంధించినటువంటి వాడని, నేను దేవునికి సంబంధించిన దానిని, కాబట్టి నా దేవుని ఇష్టం ఏంటో నా ఇష్టం అదే ఉండాలా అనే కాన్సెప్ట్తోనే దేవునికి సంబంధించినటువంటి బిడ్డలు బ్రతుకుతూ ఉండాలి. అది ఇక్కడ ఏం జరిగిందంటే, కొంతకాలానికి ఇదిగో దేవుని బిడ్డలు కానీ భక్తిహీనుల్లో పుట్టినటువంటి స్త్రీలను వీళ్ళు ఏం చేయాలంటే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకొని వివాహం చేసుకోవాలి. మరి ఏమి ఒక పిల్లని చూసి, మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకోవడం తప్ప? ఒక మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకోవడం అనేది తప్ప? మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకోవడం అనేది తప్పు కాదు, కానీ ఎవరిని చేసుకోవాలో ఎవరిని చేసుకోకూడదో మనం ఏం చేయాలంట? సరిగ్గా మనం నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ వీళ్ళ పిల్లని వీళ్ళు చేసుకొని ఉంటే, ఒక భక్తిపరురాలను చేసుకుంటే ఆ కుటుంబం దేవునికి అనుకూలమైనటువంటి కుటుంబంగా ఉంటది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక భక్తిపరుడు ఒక భక్తిహీనుల యొక్క స్త్రీని ఏం చేస్తున్నాడు? వివాహం చేసుకున్నాడు. అలా చేసుకోవడం దేవునికి ఇష్టమా? అది ఇష్టమైన కార్యమా? ఆడపిల్లే కదా, తప్పే ఉందని అనుకున్నాడా?
లేదండి. నేను ఏర్పాటు చేసినటువంటి క్రమాన్ని ఏ మనిషి కూడా తప్పి తిరగకూడదు. ఓకేనా? అర్థమవుతుందా? ఏ మనిషి కూడా తప్పి తిరగకూడదు. నేను ఏ క్రమాన్ని అయితే ఏర్పాటు చేశానో అదే క్రమంలో మనిషి జీవించాలా. ఇదిగో నేను మిమ్మల్ని దేవుని కుమారులుగా నేను స్వీకరించాను కదా. ఎందుకు దేవుని కుమారులుగా మిమ్మల్ని స్వీకరించానంటే నా యందు భయభక్తులు కలిగి మీరు జీవిస్తున్నారు కాబట్టి మీరు నా కుమారులు. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు లేకుండా భక్తిహీనులుగా నరహంతకుల వంశంలో నుంచి వస్తున్నటువంటి కయ్యూను సంతానంలో ఉన్నటువంటి స్త్రీలని ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలనుకున్నారంటే వివాహం చేసుకోవాలని వివాహం చేసుకుంటున్నారు. మరి ఈ క్రమంలో ఉన్నటువంటి వీళ్ళు అక్రమమైన మార్గంలోనికి తొంగి చూశారు. అర్థమవుతుందా? క్రమంగా ఉన్నటువంటి వీళ్ళు అక్రమైన మార్గంలోనికి తొంగి చూస్తున్నప్పుడు ఇప్పుడు దాన్ని దేవుడు మెచ్చుకున్నాడా? దేవుడు మెచ్చుకుంటున్నాడా? దాన్ని దేవుడు మెచ్చుకోవట్లేదు. ఎందుకంటే నీ బ్రతుకు క్రమమైన దాంట్లో ఉంటే నువ్వు అక్రమమైన దాని వైపు ఎందుకు చూస్తున్నావు? నువ్వు ఒక భక్తిపరురాలుగా నువ్వు ఉంటే, నీ ఒక భక్తిపరుడుగా నీవు ఉంటే ఎందుకు భక్తిహీనుల వైపు నువ్వు చూస్తున్నావు? అంటే అలా చూడడం నేరం అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏమంటున్నాడు? అలా చూడడం నేరం. అందుకే దేవుడి కింద వచనాల్లో 5వ వచనంలో ఈ మాటని దానిని ఉద్దేశించి దేవుడు చేస్తున్నాడు. అంటే పెళ్లి చేసుకోవడం తప్పైందా? అక్కడ పెళ్లి చేసుకోవడం తప్ప, వివాహం తప్ప అంటే వివాహం చేసుకోవడం తప్పు కాదు, కానీ ఎవరిని వివాహం చేసుకోవాలో దాన్ని వీళ్ళు ఏం చేయాలంట? సరిగ్గా చూసుకోవాలంట. ఎవరిని పడితే వాళ్ళని వివాహం చేసుకోవడానికి అవకాశం ఉందా దేవుడి క్రమంలో? లేదు. దేవుని కుమారులు దేవుని కుమార్తెల్ని వివాహం చేసుకోవాలి. ఫర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ దేవుని కుమారులు దేవుని కుమార్తెల్లోనే వివాహం చేసుకోవాలంటే ఒక విశ్వాసి మరొక విశ్వాసినే వివాహం చేసుకోవాలా. అర్థమవుతుంది నేను చెప్పి? ఒక విశ్వాసి మరొక విశ్వాసిని వెతుక్కొని వివాహం చేసుకోవాలి తప్ప ఒక విశ్వాసి ఒక అవిశ్వాసిని వివాహం చేసుకోకూడదు. ఒక దేవునికి సంబంధించినటువంటి వ్యక్తి దేవుణ్ణి ఎరగనటువంటి వారిని ఏం చేసుకోకూడదట? వివాహం చేసుకోకూడదు. అది నేరం, అది అక్రమం అంటున్నాడు దేవుడు ఇక్కడ. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి, పై రూపాన్ని చూసి, పై అందాన్ని చూసి దేవుని ఆజ్ఞని మీరేశారు. ఇక్కడ పై రూపాన్ని చూసి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని ఆజ్ఞను మీరేశారు. దేవుని ఆజ్ఞను మీరేసి ఆ మీరిన దానిని బట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే భూమి మీద వారి యొక్క హృదయము ఎల్లప్పుడూ కేవలము చెడ్డదే. కేవలము చెడ్డదే అంటే వాళ్ళ ఆలోచన అంతా ఎప్పుడు చెడ్డగానే వెళ్తున్నారు. నాకు అనుకూలంగా వాళ్ళు రావటం లేదు. 5వ వచనంలో ఉన్నటువంటి సారాంశం హృదయం యొక్క ఆలోచన. వాళ్ళ మనసుకు నచ్చిందని అన్నారు చూసావా? 2వ వచనంలో వాళ్ళ మనసుకు నచ్చిన స్త్రీలను ఏం చేశారంట? వివాహం చేసుకున్నాం. ఇప్పుడు మనస్సు అంటే హృదయమే. ఇక్కడ కింద అంటున్నాడు వారి హృదయం యొక్క తలంపులలో ఊహ అంతా ఎల్లప్పుడూ చెడ్డదే. ఊహ, హృదయంలో ఉన్నటువంటి ఊహ ఏంటంటే ఈ యొక్క షేతు వంశంలో ఉన్నటువంటి కుమారులు కయ్యూను వంశంలో ఉన్నటువంటి కుమార్తెలను చూసి ఏం చేసుకున్నారంటే వాళ్ళ హృదయంలో ఊహ ఏంటంటే ఇదిగో వీళ్ళు బాగున్నారు కాబట్టి వీళ్ళని మనం వివాహం చేసుకున్నాం. అలాంటి ఊహ ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? చెడ్డది అంటున్నాడు. చెడ్డది అంటున్నాడా మంచిది అంటున్నాడు? ఒకసారి చదవండి. చెడ్డది అంటున్నాడా మంచిది అంటున్నాడా? 5వ వచనం నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి. హృదయం యొక్క తలంపులలో ఊహ, హృదయంలో ఉన్నటువంటి ఊహ ఆలోచన కేవలం ఎలా ఉందంట? చెడ్డదిగా ఉంది. ఎందుకు దానిని చెడ్డది చేశాడంటే ఇదిగో నా క్రమాన్ని తప్పి అక్రమంలోకి ప్రవేశిస్తే మరి అది చెడ్డది. అప్పుడు మనం హృదయంలో ఊహించేది మనం ఎలా దేన్ని బట్టి ఊహించాలంటే ఇది దేవుడు మెచ్చే కార్యమేనా, ఇది దేవుడు మెచ్చుకోదగ్గనటువంటి కార్యమేనా అని ఒక్కసారి మన హృదయంలో పుట్టినటువంటి ఊహని మనం ఏం చేయాలా? ఆలోచించాలి. నాకు ఈ ఊహ పడుతుంది హృదయంలో, ఇది దేవునికి అనుకూలమా కాదా?
ఇది దేవుడు మెచ్చుకోదగినదా కాదా? నేను దేవుని బిడ్డని కదా, నేను దేవుని విశ్వాసిని కదా, నేను దేవుని యందు భయభక్తులు కలిగిన రాలని కదా, భయభక్తుడు కలిగినటువంటి పురుషుణ్ణి కదా. అయితే ఈ కార్యం నాకు ఈ హృదయంలో ఈ ఊహ పుడుతుంది, ఇది మంచిదా కాదా అనేది మనం ఏం చేయాలా? ఆలోచించాలి. ఇది మెచ్చుకోదగిందేనా దేవునికి అంగీకారమా అని. వీళ్ళు ఏం చేయలేదంటే దేవుని దగ్గర విచారణ చేయలేదు వీళ్ళు. అదే మనం ఇలాగా భక్తులుగా మనం కొనసాగుతున్నామే, భక్తిపరులుగా మనం కొనసాగుతున్నామే. ఇదిగో కయ్యూను సంతానం శపించబడినదే, వాళ్ళు భక్తిహీనుల మార్గం వాళ్ళది, నరహంతకుల మార్గం వాళ్ళది. ఆ మార్గంలో పోతున్నటువంటి మనుషులని, ఆ స్త్రీలను మనం వివాహం చేసుకోవచ్చా చేయకూడదా అని వీళ్ళు దేవుని దగ్గర ఏం చేయలేదట? విచారణ చేయలేదు. 6వ అధ్యాయంలో 5వ వచనంలో ఎందుకు నరుల చెడుతనము భూమి మీద గొప్పది అని అంటున్నాడంటే, వివాహం చేసుకున్న దాంట్లోనే బట్టి ఆయన వీళ్ళు చెడ్డవాళ్ళు అంటున్నారు. వివాహం చేసుకునే దానిని బట్టే చెడ్డవాళ్ళు అని అంటున్నాడు. అంటే వివాహం చేసుకోవడంలో వాళ్ళని ఎవరిని చేసుకున్నారో దానిని బట్టి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? చెడ్డవాళ్ళు అని నిర్ణయిస్తున్నాడు. వివాహంలోనే అలా ఉంటే ఇక భక్తి జీవితంలో మనిషి అడుగడుగును చేసేటువంటి ప్రతి ఆలోచన, ప్రతి పాపానికి ఇక దేవుడు ఎన్ని పేర్లు పెట్టాలా? అర్థమవుతుందా? ఒక వివాహం విషయంలోనే వీళ్ళు రాంగ్ స్టెప్ వేసినందుకు వీళ్ళ యొక్క చెడుతనము గొప్పది, వీళ్ళ హృదయ ఆలోచన చెడ్డవి అని దేవుడు నిర్ణయం తీసుకుంటే, ఇక మనిషి జీవితంలో అడుగడుగున చేసేటువంటి ప్రతి తప్పుడు ఆలోచన, ప్రతి తప్పుడు పనికి ఇక దేవుడు ఎన్ని పేర్లు పెట్టాలో చూడండి మనిషికి. కాబట్టి 6వ అధ్యాయంలో 1 నుంచి 5, 6 వచనాల దాకా ఉన్నటువంటి సమాచారం ఏంటంటే, 6వ వచనంలో కూడా ఆయన ఒక నిర్ణయాన్ని తీసేసుకున్నాడు. ఏంటా నిర్ణయం అంటే, దేవుని చిత్తం అయితే వచ్చే వారం మనం 6, 7, 8 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనం నేర్చుకుందాం. ఇప్పుడు 5వ వచనంలో ఉన్నటువంటి సమాచారం విషయమై మనం ఇంతవరకు ఈ విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. ఎందుకు 5వ వచనంలో నరుల చెడుతనం భూమి మీద గొప్పదన్నాడు? నరుల్లో ఉన్నటువంటి ఏ చెడుతనాన్ని దేవుడు చూశాడు అక్కడ అంటే, వాళ్ళు అక్రమంగా వాళ్ళు ప్రవర్తించారు. క్రమమైన మార్గంలో ఉన్నటువంటి దేవుని కుమారులుగా షేతు వంశంలో ఉన్నటువంటి పురుషులు కయ్యూను వంశంలో ఉన్నటువంటి స్త్రీలని వాళ్ళు ఏం చేశారంట? మోహించి వివాహం చేసుకున్నందుకు వీళ్ళు అక్రమమైన మార్గంలోనికి తొంగి చూశారు. కాబట్టి దేవుడు దానిని బట్టి దేవుడు ఏమంటున్నాడంటే 5వ వచనంలో, నరులు చెడ్డవాళ్ళు, ఎందుకంటే నా మాటని వీళ్ళు వినేవాళ్ళు కాదు, నా ఆలోచన ప్రకారంగా వీళ్ళు పోయేవాళ్ళు కాదు. వీళ్ళు కొంత దూరం మాత్రమే అలా పోతారు, మరి కొంత దూరం వచ్చేసరికి వీళ్ళు ఏమైపోతారంటే నా మాటను తీసి పక్కన పెట్టేస్తారు. కొంతకాలం షేతు వంశం బాగానే రన్నింగ్ అయింది, బాగానే దేవుని యందు భయభక్తులు కలిగి మంచిగా ప్రవర్తిస్తున్నారు కొంతకాలం. ఇక ఎప్పుడైతే ఒక చెడుని వీళ్ళు అట్రాక్ట్ అయ్యారో, ఆ కయ్యూను సంతానం యొక్క స్త్రీల యొక్క వైఖరి, వాళ్ళ యొక్క అందచందాలని వీళ్ళు చూశారో, వెంటనే షేతు సంతానం దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వీళ్ళు ఏం చేశారంటే దేవుని మాటను పక్కన పెట్టేశారు. దేవుని మాటను పక్కన పెట్టి ఇదిగో ఏదో కంటికి అందంగా రమ్యంగా కనిపిస్తున్నటువంటి కయ్యూను సంతానంలో పుట్టినటువంటి స్త్రీలను వీళ్ళు చూసి వివాహం చేసుకున్నారు. దాన్ని దేవుడు మెచ్చాడా? మెచ్చడు. నీ కంటికి కనిపించేదంతా అది మంచిదని ఒకవేళ మనం అనుకుంటే, మన కంటికి కనిపించేదంతా మంచిది కాదు. కంటికి కనిపించేదంతా మంచిది కాదు. ఎందుకంటే అబ్రహాము, లోతు విషయంలో కూడా ఈ సమాచారం మనం చూడవచ్చు. లోతు కంటికి బాగా కనిపించేది సొదొమ గొమొర్రా పట్టణాలను ఎంచుకొని వెళ్ళిపోతాడు అక్కడికి. దేవుని చిత్తమైతే వచ్చే గురువారం మనం దీని గురించి మనం నేర్చుకుందాం. కంటితో చూసేటువంటి ప్రతిదీ కూడా మంచిది కాదు అనేటువంటి విషయాన్ని ఇదే 6వ అధ్యాయంలో నుంచి మనం వచ్చే వారం మనం నేర్చుకుందాం. చక్కగా ఈ యొక్క 6వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి సమాచారం విన్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను.